సుమారు 15 సంవత్సరాల తర్వాత నేపాల్కు మాజీ రాజు జ్ఞానేంద్ర షా దేశానికి తిరిగొచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బ్రహ్మాండమైన ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లు ప్రదర్శించడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రాజు జ్ఞానేంద్ర షా దేశానికి తిరిగి రావడం వెనుక భారత్ హస్తం ఉందన్న వాదనకు ఇది ఊతం ఇస్తోంది. జ్ఞానేంద్ర షాకు ముఖ్యమంత్రి యోగికి మధ్య సాన్నిహిత్యం కొత్త కాదు. కానీ జ్ఞానేంద్ర షా తిరిగి అధికారంలోకి రావడానికి భారతదేశం బహిరంగంగానే మద్దతు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేపాల్ రాజు జ్ఞానేంద్ర షా 2008లో పదవీచ్యుతులయ్యారు. దేశం బాగుపడాలంటే రాచరిక ప్రభువు జ్ఞానేంద్ర షాకు మద్దతు ఇవ్వాలి అని యోగి పిలుపునిచ్చిన కొద్ది రోజులకే జ్ఞానేంద్ర షా దేశానికి తిరిగొచ్చారు. నేపాల్ అస్థిర రాజకీయాల్లో భారత్ ప్రభావం తక్కువేమీ కాదు. దేశంలోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇప్పటికే అపఖ్యాతి పాలై ఉంది. ర్యాలీలో యోగి పోస్టర్ ప్రదర్శించడాన్ని నేపాల్ ప్రధాని ఓలీ అనుచరులు విమర్శించారు. పోస్టర్ ప్రదర్శించడానికి అనుమతి ఉందా అని వారు ప్రశ్నించారు. అయితే ఆరోపణను జ్ఞానేంద్ర షా అనుచరులు తిప్పికొట్టారు. కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాల్లో లెనిన్, మావో ఫోటోలను పెట్టుకోవడం లేదా అని వారు ప్రశ్నించారు. నేపాల్ రాజకుటుంబానికి ఆదిత్యనాథ్ ప్రస్తుతం అధిపతిగా ఉన్న గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠానికి మధ్య దశాబ్దాల అనుబంధం ఉన్న విషయాన్ని గమనించాలని ర్యాలీ నిర్వహించిన రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర లింగ్డెన్ అన్నారు. రాజు జ్ఞానేంద్రకు గోరఖ్నాథ్ మఠం పట్ల అచంచలమైన విశ్వాసం ఉంది. షా రాజవంశానికి గురువు గోరఖ్నాథ్ ఆశీర్వాదం ఉందని ఆయన చెప్పారు. 2004-14 మధ్య కాలంలో నేపాల్లో రాజరికం పతనమై కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ఆనాడే హిందూ రాజ్యంలో కమ్యూనిస్టులు పాగా వేయడాన్ని యోగి వ్యతిరేకించారు. ఖాట్మండు ర్యాలీకి ముందు భారత్లో వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించిన జ్ఞానేంద్ర గత నెలలో లక్నోలో, గోరఖ్పూర్లో ఆదిత్యనాథ్ను కలిశారు.